నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సింగరేణి బొగ్గు సాక్షిగా గులాబీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్ రావుకు అసలు సింగరేణిపై అవగాహన ఉందా? 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ అంటూ హరీష్ చేసిన ఆరోపణల్లో నిజమెంత? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హరీష్ రావు కలిసి ఆడుతున్న డ్రామా ఏంటి? ఒకరు లేఖ రాయడం, మరొకరు స్పందించడం వెనుక ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటి? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కవిత చేసిన పర్సంటేజ్ ఆరోపణల వెనుక ఉన్న అసలు కథేంటి? కాంగ్రెస్ బీజేపీలు కలిసి సింగరేణిని ఎలా ముంచుతున్నాయి? కొత్తగా పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీపై వివాదాలు, కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్. ఇవాల్టి మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి వేదికగా సరికొత్త రణరంగం మొదలైంది. నిన్నటి వరకు ఒకే గుడ్డి పక్షుల్లా ఉన్న నేతల మధ్య ఇప్పుడు బొగ్గు గనుల సాక్షిగా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలో హరీష్ రావు చేస్తున్న పర్యటనలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస సమాచారం, అవగాహన లేకుండానే హరీష్ రావు కోల్ బెల్ట్ లో తిరుగుతున్నారని కవిత మండిపడ్డారు. బాయిబాట అనే కార్యక్రమం చేపట్టిన కవిత సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. హెచ్ఎంఎస్ అనే కార్మిక సంఘంతో కలిసి టీఆర్ఎస్ సింగరేణి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. దీంట్లో భాగంగా సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందంటూ హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. అటు మేనేజ్మెంట్, ఇటు ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు వెనుక కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారంటూ సంచలన విమర్శలు చేశారు. హరీష్ రావు మాయలో కిషన్ రెడ్డి పడ్డారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఒక లేఖ రాయడం, దానికి స్పందిస్తూ కిషన్ రెడ్డి వెంటనే మరో లేఖ రాయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటని కవిత ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందా అన్న అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. స్క్రిప్ట్ ప్రకారం ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసే నెపంతో సింగరేణి ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినప్పటికీ సింగరేణి కార్మికుల రాత మారలేదని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం అత్యంత కర్కశంగా, అమానవీయంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తమ హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నించే కార్మికులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, సస్పెన్షన్లు, బదిలీలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే కారణమని కవిత దుయ్యబట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో పర్యటించిన విషయాన్ని కవిత ప్రస్తావిస్తూ అది కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి కాదు, తన సొంత ప్రయోజనాల కోసమేనని సంచలన ఆరోపణ చేశారు. బట్టి విక్రమార్క పర్సంటేజీలు తీసుకోవడం మానేయాలని, ఆ తర్వాతే ప్రతిపక్షాలపై విమర్శలు చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం కమిషన్ల కోసమే పాలకులు పాకులాడుతున్నారని తెలంగాణ రక్షణ సేన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను తీసుకొచ్చి సింగరేణిని నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ సొంత సంస్థ అయిన సింగరేణి కూడా వేలంలో పాల్గొనాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కవిత మరిన్ని విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా నేరుగా సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులను వేధిస్తున్న ప్రధాన సమస్య అయిన ఆదాయ మినహాయింపు అంశాన్ని పరిష్కరించాల్సింది పోయి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ఐటీ సమస్య పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి చెప్పడంపై కవిత నవ్వుకున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, సింగరేణి ప్రాంతంలో కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు. అధికారంలో ఉండి చేయలేని పనులకు అధికారంలోకి వస్తే చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఇక చివరగా తమ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనపై వస్తున్న వివాదాలు, ఫిర్యాదులపై కవిత ధీటుగా స్పందించారు. గులాబీ పార్టీ పేరును పోలి ఉందంటూ వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. పార్టీ పేరు అంశంలో తమకు పూర్తి స్పష్టత, క్లారిటీ ఉందని ప్రకటించారు. తమ కొత్త పార్టీపై ఇతరులు ఫిర్యాదులు చేస్తున్నారంటేనే క్షేత్రస్థాయిలో తాము ఎంత బలంగా ఉన్నామో అర్థమవుతుందని ఆమె చమత్కరించారు. ఫిర్యాదులు చేసే కొద్దీ తాము మరింత ప్రజాదరణ పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సింగరేణి బొగ్గు గనుల వేలం, కార్మికుల సమస్యలు, హరీష్ రావు ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు హరీష్ రావు కోల్ బెల్ట్ పర్యటనలు, మరోవైపు బట్టి విక్రమార్క వ్యూహాలు, ఇంకోవైపు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ లైన్. వీటన్నిటి మధ్య కవిత నేతృత్వంలోని కొత్త టీఆర్ఎస్ ఏ రకమైన ముద్ర వేయబోతుందో చూడాలి. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మరియు మాజీ మంత్రి హరీష్ రావు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.